నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మడమ తప్పడు, మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్తాడు. ఆయన దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు కావచ్చు, ఆయన అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పేటువంటి మాట ఇది అక్షరాలా నిజం చేస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటీవల మత్స్యకారుల కుటుంబాల సంబంధించి కొద్ది రోజుల క్రితం విశాఖ పర్యటనకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా వెళ్లారు. గల్లంతైనటువంటి 6 కుటుంబాలను ఆయన పరామర్శించారు. అదేవిధంగా ఆ బోటు ప్రమాదంలో చేపల వేటకు వెళ్ళినటువంటి బోటు ప్రమాదంలో బ్రతికి బయటపడ్డటువంటి చిన్ని అనేటువంటి మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తిని కూడా ఆయన ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది. సో ఆ పరామర్శలో ఇప్పటివరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, హోంమంత్రి సొంత జిల్లా అయినప్పటికీ అనిత కానీ, అదేవిధంగా అక్కడ ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు కానీ ఎవరు కూడా మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించినటువంటి దాఖలా లేవు. నేరుగా తాడేపల్లి నుంచి విశాఖ వెళ్ళినటువంటి జగన్ ఆ కుటుంబాలను పరామర్శించి ఆయా కుటుంబాలకు 7 లక్షల ఎక్స్గ్రేషియా పార్టీ తరఫున 7గురికి కూడా ప్రకటించారు. చనిపోయినటువంటి 6 కుటుంబాలకు, అదేవిధంగా హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి చిన్ని కుటుంబానికి సైతం 7 కుటుంబాలకు 49 లక్షల రూపాయలు పార్టీ తరఫున అందిస్తామని కూడా ఆయన ప్రకటించారు. సో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 10 లక్షలు ఆయా కుటుంబాలకు 7 కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించి కేవలం చేతులు దులుపుకుందన్న విమర్శలు కూడా డైరెక్ట్గా మత్స్యకారుల కుటుంబాల నుంచే వినిపించాయి. ఎందుకంటే మత్స్యకారుల కుటుంబాలు ఇప్పుడు పూర్తిగా అనాథగా మిగిలాయి. కుటుంబ పెద్దను కోల్పోవడం వల్ల వాళ్ళ బోట్లు కూడా ఆగమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేవలం 10 లక్షలు ఇచ్చి తూతు మంత్రంగా చేతులు దులుపుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ బాధ్యతాయుతంగా ప్రతి కుటుంబానికి 7 లక్షల పాటు మాట ఇవ్వడమే కాదు, నిన్న ఏకంగా ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రి అమర్నాథ్తో పాటు కేకే రాజు జిల్లా అధ్యక్షుడు వీరంతా కూడా వెళ్ళి మత్స్యకారుల కుటుంబాలకు 7 లక్షల రూపాయల చొప్పున చెక్కులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే మాట ఇస్తే ఆయన తప్పే మనిషి కాదని కూడా వాళ్ళు చెబుతున్నటువంటి సందర్భం. అదే సందర్భంలో మన జగన్ వెళ్ళినప్పుడు కూడా ఆయా కుటుంబాలకు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఖచ్చితంగా తమ ప్రభుత్వం వస్తే మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక అదొకటే కాదు, ఇక ఇటీవల చనిపోయినటువంటి సాయికృష్ణ కస్టోడియల్ లాకప్ డెత్లో సిఐ నాగరాజు చంపేసినటువంటి సాయికృష్ణ కుటుంబం పరామర్శకు కూడా ఇటీవల జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి సందర్భం కృష్ణా జిల్లాలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ కుటుంబం దగ్గరికి వెళ్ళిన తర్వాతే ఈ కేసులో కదలిక వచ్చింది. అప్పటి వరకు 40 రోజులుగా చనిపోయినటువంటి సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారో కూడా తెలియనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ తరఫున ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని ఆయన చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఈ కేసులో కదలిక వచ్చింది. మరునాడే ఆ సాయికృష్ణ కుటుంబ సభ్యులను తన నివాసానికి పిలిపించుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. సో ఇప్పటివరకైతే ఆ కుటుంబాన్ని ఎటువంటి ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయల చెక్కును కూడా ఇచ్చి ఆదుకున్నారు. అందుకు సంబంధించి అంబటి రాంబాబుతో పాటు నందిగామ సురేష్, అదేవిధంగా కీలక నేతలంతా కూడా సాయికృష్ణ కుటుంబం దగ్గరికి వెళ్ళి 20 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున వారికి అందించినటువంటి సందర్భం. అధికారంలో లేకున్నా ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మానవత్వంతో అంటే ఆయా కుటుంబాలను ఆదుకుంటున్నారని కూడా ఇక్కడ చెప్పుకొస్తున్నారు. ఇక కృష్ణా జిల్లాలో మరొక ఇన్సిడెంట్, సిఐ నాగరాజు వేధింపుల వల్ల చనిపోయినటువంటి క్రాంతి కుమార్ సూసైడ్ సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకున్నటువంటి క్రాంతి కుమార్ కుటుంబాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయన కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని చెప్పారు. అందులో భాగంగా 10 లక్షల రూపాయల చెక్కును నిన్న ఆయన వాళ్ళ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎంపీ నందిగాం సురేష్తో పాటు కృష్ణా జిల్లా నేతలు కూడా వెళ్ళి, దేవినేని అవినేష్తో పాటు ఇతర నేతలు వెళ్ళి కూడా వాళ్లకు అందించారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ప్రభుత్వం చేయాల్సినటువంటి పని, ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు సైలెంట్గా మిన్నుకుండిపోయినటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఆయా కుటుంబాలను ఆదుకుంటున్నారు. ఎందుకు ఇప్పటి వరకు క్రాంతి కుమార్ కానీ, సాయికృష్ణ కుటుంబానికి కానీ, అదేవిధంగా మత్స్యకారుల కుటుంబాలకు కానీ ఎందుకు నష్టపరిహారం విషయంలో ఎందుకు ఇవ్వలేదని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా క్రాంతి కుమార్కి సంబంధించి వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కావడం వల్లే బెనిఫిట్స్ కానీ నష్టపరిహారం కానీ ఇవ్వలేదని కూడా
దళిత సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై ఫైర్ అవుతున్నాయి. సో రాజకీయ కోణంలోనే చంద్రబాబు వీటన్నిటిని చూస్తున్నారు, మానవత్వ కోణంలో చూడడం లేదన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఇక సాయి కృష్ణ కుటుంబానికి 20 లక్షలు ఇటీవల వైసీపీ నేతలు అందజేశారు. సో ఈ తాజాగా చూసుకుంటే ఇక వరుస పెట్టి ఆయన పరామర్శలకు వెళ్తున్నటువంటి తీరు కావచ్చు, మానవత్వంతో ఆయన ఆయా కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తే ఖచ్చితంగా ప్రజల్లో ఒక కొత్త చర్చ అయితే మొదలైంది. మాట తప్పడు మడమ తిప్పడు అన్నది అన్న స్లోగన్ ఎంత జనంలోకి ఎంత వెళ్ళిందో మనకు అర్థమైంది. సో ఈ నేపథ్యంలో జగన్ మాట ఇస్తే ఎంతవరకైనా వెళ్తాడు, ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పేటువంటి మనిషి కాదని కూడా తనను తాను నిరూపించుకుంటున్నారని చెప్పి ప్రజల్లో ఒకంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. క్రాంతికుమార్తో పాటు మత్స్యకారుల కుటుంబాలకు జగన్ చేసినటువంటి సహాయంపై ఇటు దళిత సంఘాలు, అటువైపు మరోవైపు ఎంఆర్పిఎస్ లాంటి సంస్థలు కూడా జగన్పై ప్రశంసలు కురిపిస్తూనే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే మానవత్వం ఉన్నవారు పదవిలో కూర్చుంటే, ప్రభుత్వ పెద్దలుగా ఉంటే ప్రతి కుటుంబానికి న్యాయం జరుగుతుందని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఇలాంటి అంటే నష్టపరిహారాలు కావచ్చు, అదేవిధంగా ఎక్స్గ్రేషన్ల విషయంలో కావచ్చు చేస్తున్నటువంటి ఈ పనులను చూసేనా టీడీపీ కూటమి ప్రభుత్వం ఇకనైనా మారాల్సిన అవసరం ఉందని కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం జగన్ పరామర్శకు వెళ్తే జగన్ దృష్టికి ఒక ఇష్యూను వచ్చి ఆయన టేకప్ చేస్తే కానీ ఏపీ ప్రభుత్వంలో చలనం రావట్లేదనేది మాత్రం నిజం. కేవలం రాజకీయ విమర్శలకు జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాత్రమే ముందుకెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మానవత్వంతో ప్రజలను ఆదుకునేటువంటి అదేవిధంగా నష్టపోయినటువంటి కుటుంబాలను ఆదుకునేటువంటి మనస్తత్వం ఏపీ ప్రభుత్వానికి లేదన్నది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి.